రైట్. పంచాయతీ ఎన్నికల సమరానికి వేళవుతోంది. మేబీ ఈ నెలలో స్కెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మేబీ 26నే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. పంచాయతీ ఎన్నికలు అనగానే టక్కున ఆల్మోస్ట్ అందరి మదిలో మెదిలేది ఒకటి, ఎన్నికలు నిర్వహిస్తే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా నిర్వహించకపోవడం వల్లే అవి రాకపోయిన సిచ్యువేషన్ చూసాము. పల్లెల్లో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సో నిర్వహించాలి. కాకపోతే ఇచ్చినటువంటి హామీ ప్రకారం 42% రిజర్వేషన్తోనే వెళ్తామని ప్రభుత్వం చెప్పినప్పుడు ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. పార్టీ పరంగా అంటే ఇక్కడ సింబల్స్ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి మద్దతు అని మాత్రమే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏంటి ఇంకా స్టిల్ 42% రిజర్వేషన్ అన్నటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతానికైతే ఈ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలైతే నిర్వహించబోతున్నారు. ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే స్థానిక ఎన్నికలు వచ్చేసరికంతా కూడా చట్ట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చిన తర్వాతే నిర్వహిస్తామన్నటువంటి క్రమంలో ఈ విషయం ఎటువంటి ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు లక్ష్మీ నరసింహారెడ్డి గారు. వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీవర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ లింగం యాదవ్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి లింగం యాదవ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి లింగం యాదవ్ గారు, అంటే గతంలో చాలాసార్లు మేబీ ఈ ప్రశ్నని సంధించి కూడా ఉంటాను. అసలు ఒకవేళ రాకపోతే ఎలాగా 42% రిజర్వేషన్ మీరు ఏదైతే తాపత్రయపడుతున్నారో తీసుకురావాలి అని చెప్పేసి, అది అవ్వకపోతే ఎలా అంటే ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన తర్వాతే మేము నిర్వహిస్తాం ఎన్నికలు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పిన సందర్భాలు చూసాం. సో ఇప్పుడు ఏంటి ఇలా అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, పెద్దలకు, ప్యానలిస్టులకు. డెఫినెట్ కూడా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. మనందరికి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో, నేను యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్ గా మేము బీసీలకు 42% రిజర్వేషన్ విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలు ఇస్తాను. డెఫినెట్ కూడా దానికి కట్టుబడే ఉండి ఇవాళ ప్రజాప్రభుత్వం దేశ చరిత్రలోనే మొదటిసారిగా అంటే 1931 తర్వాత ఇవాళ శాస్త్రీయబద్ధంగా కులగణన చేసి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి అసెంబ్లీలో ఇవాళ బిల్లు పాస్ చేసి మరి ఇవాళ కేంద్రం రాష్ట్రపతి తన దగ్గర పెట్టుకొని ఇవాళ 9th షెడ్యూల్లో పెట్టకుండా పార్లమెంట్ లో ఆ బిల్లును పాస్ చేయకుండా తాత్సారం చేస్తుంది నెలల తరబడి. ఇవాళ మనం చూసాం. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏమి చెయ్యాలో తనకున్న ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లు యునానిమస్ గా పాస్ చేసి ఇవాళ మరి పంపిస్తే దాని బాధ్యత ఎవరిదండి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంటే ఇవాళ ఇండియా ఈజ్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం. మరి కొన్ని బిల్లులేమో రాష్ట్రం డైరెక్ట్ గా రాష్ట్రాలే పాస్ చేసుకొని చట్టాలుగా మారుతాయి గవర్నర్ అసెంబ్లీ తోటి. కొన్ని బిల్లులు కేంద్రం రాష్ట్రాలు రెండు అంటే 50% రాష్ట్రాలు ప్లస్ పార్లమెంట్ చట్టాలు చేస్తాయి. కొన్ని బిల్లులు డైరెక్ట్ పార్లమెంట్ చేస్తాయి. ఇవాళ పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతుంది. మరి మేము జనాభా తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, దాని 42% కోసం మేము బిల్లు చేస్తే ఆమోదించకుండా చేస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ బీజేపీ. వాళ్ళ పేరుకేమో బీసీ ప్రధాని అంటారు. మరి ఇవాళ బీసీ బిల్లుని ఎందుకు ఆమోదిస్తలేరో ఇవాళ తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ మాకు చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఉంది కాబట్టినే మేము చివరి వరకు ఎన్ని చేయాలో అన్ని చేసాం. ఒకవైపు ఇవాళ కోర్టులు కొంతమంది ఇదే బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కూడా వలుపుకొని వాళ్ళ వ్యక్తులను కోర్టులకు పంపించారు ఈ రిజర్వేషన్ అమలు కావద్దని. ఇవాళ కోర్టులు కూడా మనకు డైరెక్షన్ చెప్పాయి. అదే విధంగా 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇవాళ 3000 కోట్లు ఇవాళ లాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. సో తద్వారా ఇవాళ లోకల్ బాడీలో ఓన్లీ పంచాయతీ ఎలక్షన్స్, ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ పార్టీ రహిత ఎలక్షన్స్, మనకు పార్టీ సింబల్స్ ఉండేవి మనందరికి కూడా తెలుసు. సో అందుకే ఇవాళ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాం. డెఫినెట్ కూడా రేపు మున్సిపల్ ఎలక్షన్ లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అక్కడ డెఫినెట్ కూడా బీసీలకు 42% రిజర్వేషన్. లింగం యాదవ్ గారు, ఇదే కదా సింబల్స్ ఉండవు సర్పంచ్ ఎన్నికల్లో వీటికి సంబంధించి. గతంలో కూడా ఈవెన్ బీజేపీ పదే ప్రస్తావించింది కూడా. ముందైతే ఎన్నికలు నిర్వహించండి, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఉన్నాయి కదా, అవి రావాల్సినటువంటి అవసరం ఉంది, ఓకే దీని గురించి కొట్లాడాలి, కాకపోతే ముందైతే ఎన్నికలు నిర్వహించాలని చాలా సందర్భాల్లో వాళ్ళు రేస్ చేశారు.
సి జోష్నా గారు, ఇవాళ మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే మీరు ఎందుకు ఆమోదించరండి అంటున్నా నేను. అంటే మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాట్ బేసిస్, ఏ బేస్ లా వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు? 2 రోజుల పార్లమెంట్ లో చట్టం చేశారండి. మరి బీసీ బిల్లుకి వచ్చే వరకు ఎందుకు చేయరు? అంటే మీ చిత్తశుద్ధి ఏమైంది? అంటే బీసీలకు అని చెప్పుకుంటాడు కదా, మరి టెక్నికల్ సోకాల్డ్ ప్రధాని, బీసీ ప్రధాని ఆయన, బీసీ టెక్నికల్ బీసీ, మరి ఎందుకు ఆయన చిత్తశుద్ధి లేదు బీసీల మీద? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ డేటా బేస్ లో చేసిరు? 2 రోజులండి. మరి ఇవాళ ఎందుకు చేయట్లేదు దీని మీద? మేము దాన్ని ప్రశ్నించాం. ఎందుకంటే బీసీల జనాభా తమాషా ప్రకారం ఇవాళ అందరూ కూడా అడుగుతున్నారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అణగారిన వర్గాల మా జనాభా ఎంతో, మా జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ లింగం యాదవ్ సార్, ఖచ్చితంగా ఆ క్వశ్చన్ కు వాళ్ళు సమాధానం చెప్పాల్సిందే. వాళ్ళ క్వశ్చన్ నేను ఖచ్చితంగా అడుగుతాను. 1 మినిట్ జోష్నా గారు, 1 మినిట్ లో ఫినిష్. అదే విధంగా ఇవాళ వాళ్ళు చేయకపోగా ఇదే బీఆర్ఎస్ వీళ్ళు 10 ఏళ్లలో ఉన్న రిజర్వేషన్ తగ్గించారు. ఆనాడు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ ఉంటే అది ఇవాళ 18% అయింది. దీనికి కారణం కేసీఆర్ కదా. మరి 10 ఏళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ 2 కూడబలుపుకొని పనిచేశారు కదా. మరి ఎందుకు మాట్లాడలేదు? సర్వేలో పాల్గొనని వ్యక్తులు, అసెంబ్లీలో బిల్లు పాస్ అయినాడు ప్రతిపక్ష నాయకుడు, అసెంబ్లీకి రాని వ్యక్తులు, ధర్నాలో పాల్గొనని వ్యక్తులు, చివరకు వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లండి? లింగం యాదవ్ గారు, ఏదైతే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి నిధులు రావాల్సినటువంటి అవసరం ఉందో ఇప్పుడు నిర్వహిస్తేనే వస్తాయన్నటువంటి క్రమంలో 2 ఏళ్ళు అవుతుంది ఆలస్యం అవ్వబట్టి. సో ఇప్పుడు సింబల్స్ ఉండవు, ఏవి ఉండవు. ఈ రిజర్వేషన్ గురించి ఎందుకు ఎన్నికలు జరపట్లేదంటే రిజర్వేషన్ సాధించాకే జరుపుదాం అన్నటువంటి మాట కదా. అందుకోసం క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు అవ్వలేదు, మీరు ఈ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళలేదా, ఇది కాదు నా క్వశ్చన్ అసలు. అదే అండి జోష్నా గారు, ఇవాళ మన ఇండియా భారత రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్. ఇవాళ లెజిస్లేటివ్, జ్యుడిషియరీ మనకు వాళ్ళు చెప్పారు, కండిషన్స్ పెట్టారు మీరు కండక్ట్ చేయమని. మరి చెప్పండి, కోర్టు మాటలు వినొద్దా? కోర్టు మాటలు మనం బేఖాతరు చేద్దామా? కోర్టులే చెప్పుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, కేంద్రమే రాష్ట్రం, అట్లా ఉండదు కదా. అందుకే మా కమిట్మెంట్ ఉంది, మా చిత్తశుద్ధి ఉంది. మేము ఎన్ని ప్రయత్నాలు చేశాం. ఇవాళ హైకోర్టు కూడా, సుప్రీం కోర్టులో కూడా ఇవాళ గైడ్ లైన్ చెప్పారు ఎలక్షన్ కండక్ట్ చేయమని. దాని గురించి మేము సర్పంచ్ కండక్ట్ చేస్తున్నాం. ఎంపీటీసీ, జెడ్పీటీ లో డెఫినెట్ కూడా 42% రిజర్వేషన్ కోసమే మేము కొట్లాడతాం. అంటే వీళ్ళు హిపోక్రసీ ఎవరిదండి ఇది? బీజేపీ ఎందుకు చేయదు? మీరు ఎవరు ప్రశ్నించాలి? ఇవాళ బీఆర్ఎస్ కూడా ఎవరిని ప్రశ్నించాలి? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ప్రశ్నించాలి. వీళ్ళు మాట్లాడితే అంటే అది తెలిసో మాట్లాడతారో. మీరు హామీ ఇచ్చిరండు, హామీ ఎవరిచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో యునానిమస్ గా బిల్లు పాస్ చేసిందండి. మరి జిఎస్టీ మీరు ఇంప్లిమెంట్ చేసిరు, మేము ఎందుకు అమలు చేస్తాం? అట్లా మాట్లాడతామా? ఓకే సార్, బీజేపీ వాయిస్ తీసుకుందాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పాలి. సో మా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు అందరూ కూడా శుభోదయము. సో కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం మరోసారి బయటపడ్డది. సో మోసం చేయడం, అబద్ధాలు ఆడడం, ఎన్నికల్లో గెలవడం అనేది కాంగ్రెస్ యొక్క నైజం. సో గత ఎన్నికల్లో అధికారం రావాలి అనేటటువంటి అనేక రకాలైనటువంటి అమలు కానటువంటి హామీలు ఇచ్చారు. అందులో ప్రధానమైనటువంటి హామీ మరి బీసీలను మోసం చేస్తూ 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే మిత్రుడు చెప్తున్నాడు జ్యుడిషియల్ వ్యవహారం ఉంది, సవరణ ఉంది, ఇవన్నీ ఉన్నాయని. ఆ రోజు వాళ్ళకి తెలియదా కాంగ్రెస్ పార్టీకి? 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించిన వాళ్లకు మరి 94లో ఏదైతే తమిళనాడులో 9వ షెడ్యూళ్లకు రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజు 69% ఇచ్చినప్పుడు, మరి ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ దేశంలో ఓబీసీల యొక్క జనాభా ఉంది, దానికి తగ్గట్టుగా ఎందుకు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఆలోచన ఎందుకు రాలేదు? ఇది కేవలం ఎన్నికల యొక్క స్టంట్. ఎన్నికల కోసం గెలవాలి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి గ్రామాల అభివృద్ధి పూర్తిగా దూరం అయిపోయినాయి. అసలు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేవు. కేంద్రం యొక్క నిధులతోటే ఇప్పుడు అక్కడ ఉన్నారు కదా నరసింహారెడ్డి గారు మొత్తం చెప్తారు, కేంద్రం యొక్క నిధులతోటే ఆ యొక్క గ్రామ పంచాయతీలు బతికినాయి. అనేక మంది లేకపోతే గ్రామాల్లో సర్పంచులు పరిపాలన కొనసాగించాలంటే దుస్థితి. కాంగ్రెస్ పార్టీ మొత్తం అంటే తనకు తెలుసు, వాళ్ళ దాంట్లో ఉన్నట్టు మేధావులకు తెలుసు, అందరికీ తెలుసు ఇది అమలు కావాలంటే హామీ, కానీ మరి మోసపూరితంగా చేయాలనేటువంటి వ్యవహారం. మరి మొన్నటి వరకు అన్నది ఏమన్నారు, 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు ఎన్నికలు పోయేది లేదన్నారు. మొన్న ఏం చెప్పారు, కేబినెట్ లో ఏం మాట్లాడుకున్నారు, ఎన్నికలు పోవాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీల పరంగా మేము ఈ రిజర్వేషన్స్ తీసుకుంటున్నాం అని చెప్పి మాట్లాడారు. అరే ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలియదా ఇంతకుముందుకే? ఎందుకు ఇన్ని రోజులు స్థానిక సంస్థల ఎన్నికలను మీరు పోస్ట్ పోన్ చేసుకుంటూ గ్రామాల అభివృద్ధిని కాకుండా ఎందుకు చేస్తూ ఉన్నారు? అంటే కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి కావడం ఉండదు,
కేవలం రాజకీయం యొక్క లబ్ధి గురించి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు శ్రీవర్ధన్ గారు వాళ్ళు అడిగేది ఒకటే, ఇప్పుడు బిల్లు చేసి పంపారు, ఆర్డినెన్స్ పంపారు, వేటికి సమాధానం లేకుండా ఇప్పుడు మిమ్మల్ని ఆమోదించమని అడగల. అంటే ఇప్పుడు గవర్నర్ గారి వ్యవస్థ మా చేతుల్లో ఉందా, రాష్ట్రపతి గారు మా చేతుల్లో ఉన్నారని మీరు మమ్మల్ని రివర్స్ ప్రశ్నించవచ్చు. కాకపోతే ఇక్కడ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఉండదు ఈ లెక్కలన్నీ తర్వాత. సో వాటికి సంబంధించి మాకు ఎటువంటి సమాధానం రాలేదు. ఈ బిల్లు ముందుకు వెళ్తుందని కానీ, లేదా రిజెక్ట్ అయిందని కానీ, లేదా ఫలానా కారణాలతో దీన్ని రిజెక్ట్ చేస్తున్నామన్నటువంటిది ఎటువంటి రిమార్క్స్ కోసం కాల్ఫర్ చేయలేదు. సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అదే అంటుండండి. ఇప్పుడు రాజ్యాంగం యొక్క మీరే చెప్పారు, వాళ్ళకున్న పరిమితులేంటి, పరిధులేంటి, వాళ్ళకున్న విచక్షణ అధికారాలు ఏంటి, ఇవన్నీ మనం ఇక్కడ డిస్కషన్ చేసింటే వ్యవహారం కాదు. అది కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు కూడా తెలుసు, ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాలు వాళ్ళకి తెలియకుండా ఉన్నాయా? వాళ్ళకి అన్ని తెలుసు కదా. మేమేమంటున్నాం, ఇప్పుడు బీజేపీ మీద నెపం నెప్పి అంటే వేసి ఇక మొత్తం మా కోర్టు అంతా మేము తీసుకొని పోయి చేశాము, మేమంతా బీసీలకు రక్షణగా ఉన్నాము అని చెప్పినా ప్రజలు నమ్మలేనటువంటి స్థితి. ఎందుకంటే ఇది రాజ్యాంగ పరమైనటువంటి ఒక ప్రక్రియ అనుకుందాం. మరి వాళ్ళ చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా ప్రభుత్వము. వచ్చిన ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి 42% పదవులను, మంత్రి పదవులను ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇదే ప్రభుత్వము 2023 ఎన్నికల్లో మరి 42% ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని చెప్పి లాస్ట్ కి ఏం చెప్పుకున్నారు? ఇప్పుడు గెలవాలి, గెలిచే గుర్రాలనే మనం ఈ యొక్క ఎన్నికల్లో నిలబెట్టాలని చెప్పేసి ఇస్తున్నటువంటి 42% ఎమ్మెల్యే సీట్లు బీసీలకు ఇవ్వలేకపోయింది కదా. ఎక్కడిచ్చింది? యాకత్పుర లాంటి అనేక మంది ఓడిపోయేటువంటి ఒక 20 సీట్లను తీసి మేము కూడా దీంట్లో దగ్గర 30%కో 32%కి ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నది. సో ఇక్కడ నిజమైన ప్రేమ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేదు. బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. ఇది యువతల వాళ్ళ మీద, బీజేపీ మీద ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఇది కరెక్ట్ అయినట్టు విధానం కాదు. ఇప్పటికైనా వాళ్ళు ఇదే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెప్పి మేము చెప్పినట్టు అమలు కానట్టు హామీలు ఉన్నాయి. ఆ రోజు వాళ్ళ యొక్క రాహుల్ గాంధీ ఇవాళనే కొత్తగా ప్రేమ ఉట్టుకొచ్చిందండి బీసీల మీద, ఓబీసీల మీద. ఆయన ఏం మాట్లాడారు ఢిల్లీలో? ఈ యొక్క ఓబీసీలు బీజేపీ ఓటు బ్యాంక్ గా ఉన్నారు దేశవ్యాప్తంగా, వీటిని విడగొట్టాలి, ఈ యొక్క ఓబీసీలను దూరం చేయాలనే ఎజెండా అని చెప్పేసి ఓపెన్ గా మాట్లాడారు. సో వాళ్ళకు బీసీలను అభివృద్ధి చేయాలి, వాళ్ళ యొక్క ఆర్థిక ఫలాలను అందించాలి. అంటే మీకు హిందుత్వ ఎజెండా ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు కుల ఎజెండా ఎత్తుకునేటువంటి కార్యక్రమాన్ని వెళ్తున్నారు అనేది మీరు అంటున్నారు. వాళ్ళకు విభజన లింగం యాదవ్ గారు డెఫినెట్ గా మీ వాయిస్ తీసుకుంటా, ప్లీజ్ నోట్ చేసుకోండి, అన్నింటికి సమాధానం తీసుకుంటా. ప్రాంతాలుగా విడగొట్టడానికి చేశారు, కులాలుగా చేశారు, మతాలుగా చేశారు, ఎన్నో రకాలుగా చేశారు. ఈ రోజు వాళ్ళ యొక్క ఎత్తులు పార్తలేవు, ప్రతి ఎన్నికల్లో ఓడిపోతున్నాం కాబట్టి ఇది ఇవాళ తెలంగాణలో కూడా ఒక ఎజెండా ఎత్తుకున్నారు. మీరు చూశారు కదా, 6 గ్యారెంటీలు, 400 హామీలు. మరి ఈ యొక్క దాంట్లో ప్రధానమైనటువంటి బీసీ ఎజెండాను ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేయడంలో పూర్తి వైఫల్యం చెందింది. అంటే వాళ్ళ మాటలకు చేతలకు చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఈ యొక్క తెలంగాణ సమాజం బీసీలందరూ కూడా గమనించారు. అందుకోసం కనీసం అదేంటున్నాయి ఇవాళ వారు మాట్లాడుతున్నారు, ఇది పార్టీలకు సింబల్ లేనట్టు ఎన్నికలు. అంత మాత్రాన పార్టీలకు సింబల్ లేకపోతే 42% రిజర్వేషనే కదా. దానికి దీనికి సంబంధం ఏంది? ఏ దానికైనా ఎన్నికలు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అది వాళ్ళకు రివర్స్ క్వశ్చనే కదా అండి. 42% లేకపోయినా ఇస్తే వాళ్ళ కంటెస్ట్ చేసే విధానం వేరుంటది. మద్దతు పలకడం పలకపోవడం అనేది పెద్ద సంబంధం ఉండదు. అది సింబల్ కు రిజర్వేషన్లకు సంబంధం లేదు. రిజర్వేషన్లే సింబల్ తో ఏముంది? వాళ్ళకి ఏముందంటే ఇప్పుడు ఈ ఎన్నికలు అయిపోతే ఎవరు ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టీ ఉంటది కాబట్టి అధికారంతో మేము ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నాం. సో రేపు సర్పంచులు గెలిస్తే గుంజుకోవడం, వాళ్ళని తీసుకోవడం పెద్ద కష్టం కాదు కాబట్టి దానికోసం ముందు ఎన్నికలకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి బీఆర్ఎస్ వాయిస్ తీసుకుందాం. లక్ష్మీ నరసింహారెడ్డి గారు. ముందుగా ప్యానల్ సభ్యులకు అదేవిధంగా హెచ్ఎంటీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే కాంగ్రెస్ తరపున లింగం యాదవ్ గారు మాట్లాడారో ఇది మరొకసారి స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నారు అనేటువంటి అంశము స్పష్టంగా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే దాదాపు ఒక 2 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. ఈరోజు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతున్నారో వాళ్ళు 2 సంవత్సరాల నుంచి బీసీలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది ద్రోహం. అంటే దీన్ని ఏమంటారంటే పొలిటికల్ టోకెనిజం. వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవడం అన్నట్టు. అంటే బీసీలను కేవలం రాజకీయంగా ఓట్ల కోసం మాత్రమే వాళ్ళు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నది.
ఎందుకంటే ఇప్పటికి 3 సార్లు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి లీకులు ఇచ్చి అధికారులతోటి పనులు చేపించి హడావుడి క్రియేట్ చేసి 3 సార్లు విఫలమైపోయారు. అంటే ఎన్నికలు నిర్వహించకుండా తాత్సర్యం చేశారు. మళ్ళీ 4వసారి కూడా ఇప్పుడు కూడా ఎన్నికలు జరుగుతాయా జరగవా అనేది అది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మనసులో ఏముందో మరి వాళ్ళు పెట్టరా మళ్ళీ ఇంకొకసారి డైవర్షన్ చెప్పలేం. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే కావచ్చు అని చెప్పి నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు అమలు చేయలేకపోతున్నారు. హామీలు అడుగుతారు ప్రజలు. అంటే ఈరోజు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగే పరిస్థితి లేదు. గ్రామాలలో పోయి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు తిరిగేటువంటి పరిస్థితి లేదు. సో వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి మరొక కొత్త ఆలోచన అని కూడా అనుకోవచ్చు. నేనేమంటున్నా అంటే అయితే ఈరోజు వాళ్ళ యొక్క ప్రయోజనార్థం కోసమే వాగ్దానాలతోటి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇందాక మన ఎవరైతే లింగం యాదవ్ గారు మేనిఫెస్టో కమిటీ మెంబర్ అని చెప్తున్నారు కదా, లింగం యాదవ్ గారు కూడా ఒక్కసారి వెళ్ళి వారు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్నారు కాబట్టి 42 పేజీల మేనిఫెస్టో దాదాపు 420 హామీలు ఇచ్చారు. మీ మేనిఫెస్టోలో మీరు ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమేమి అమలు చేసిరు ఒక్కసారి మీరు పునఃపరిశీలించుకుంటే మంచిది అని చెప్పి నేను లింగం యాదవ్ గారికి నేను ఈరోజు కోరుతా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికలు అని అంటే కాంగ్రెస్ భయపడుతుంది అనుకుంటున్నారు మీరు? తప్పకుండా. ఇప్పుడు మొన్న జూబ్లీ జూబ్లీహిల్స్ ఎన్నికలలో వాళ్ళు ఎట్లా గెలిచిరు, ఏ రకంగా గెలిచిరు లోకం మొత్తం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఏం చేస్తే జూబ్లీహిల్స్ లో వాళ్ళు గెలిచిరు, అక్కడ ఏమేమి నాటకాలు వేస్తే వాళ్ళు గెలిచిరు అనేది లోకం మొత్తం తెలుసు. ఇలా లింగం యాదవ్ గారు మాట్లాడారు కదా, కులగణన గురించి ఒక స్పష్టంగా చేసినాము, టెక్నికల్గా చాలా బాగా చేసినాము అని చెప్తున్నారు కదా. మరి ఆ రిపోర్ట్ని ఇప్పటివరకు బయటికి ఎందుకు పెట్టలేదు, ప్రజలకు అందుబాటులో ఎందుకు పెట్టలేదు, గ్రామ పంచాయతీలలో నోటీస్ బోర్డులలో ఎందుకు పెట్టలేదు, లేకుంటే పబ్లిక్ డొమైన్లో వాళ్ళు ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. వాళ్ళు అంత కరెక్ట్గా వాళ్ళ కులగణన రిపోర్ట్ చేస్తే. ఇలా మాకు చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల మీద 42% అమలు చేసే విషయంలో చిత్తశుద్ధి ఉంది అని అన్నారు. వీళ్ళ ఎంపీలు 8 మంది ఉన్నారు. ఎన్నడన్నా మాట్లాడిరా పార్లమెంట్లో ఒక్కనాడన్న బీసీ రిజర్వేషన్ల మీద? ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక్కనాడన్న పోయిర్రా? ఢిల్లీకి 50 సార్లకు పైచిలకు ముఖ్యమంత్రి గారు తెలంగాణకి ప్రయాణం చేసిరు. ప్రయాణం చేస్తే దాదాపు ఒక 7-8 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసిరు. అంటే రాష్ట్ర విషయాల గురించి కానీ మిగతా విషయాల గురించి కానీ కలవడం జరిగింది. మరి బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని ఒక్కనాడన్న మాట్లాడిరా? ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఎందుకోసం మాట్లాడాలనుకుంటున్నారు? నేను ఏమంటున్నానంటే ఈరోజు రిజర్వేషన్ అంశం అనగానే అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వట్లేదు. అంటే ఢిల్లీలో బడేబాయ్ గల్లీలో చోటేబాయ్ అన్నప్పుడు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వరు వాళ్ళకి? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు చోటేబాయ్ పోయి బడేబాయిని ఒప్పియాలి కదా. వాళ్ళ ఎంపీలు కూడా 8 మంది ఉన్నారు, బీజేపీ ఎంపీలు కూడా 8 మంది ఉన్నారు. ఇవాళ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు ఒప్పుకోరండి? ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇయ్యారు? బీఆర్ఎస్ నాయకులు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చెప్పినారు. మీరు ఢిల్లీలో పోతే కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే కూడా మేము ఖచ్చితంగా వస్తాము, బీసీలకు 42% కోసం మేము కొట్లాడతాము, మీకు మద్దతు తెలుపుతామని చెప్పారు కదా. 2 ఏళ్ళు కాలయాపన చేసిరు కదా. రేపు ప్రధానమంత్రి గారు ఇంటి ముందర ముఖ్యమంత్రి గారు పోయి ధర్నా చేయాలి, మేమందరం మద్దతు తెలుపుతాం వచ్చి, ఎందుకు రిజర్వేషన్ అమలు చేయరు అనేది చెప్పాలి కదా. ఇలా 3000 కోట్లు ఆగిపోతున్నాయి, 3000 కోట్లు ల్యాప్స్ అయిపోతున్నాయి అని చెప్పి ఒక సాకు చూపించి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు ముందుకు పోతున్నారు కదా. అసలు 3000 కోట్లు అనేది ఎందుకు ల్యాప్స్ అయిపోయినాయండి? ఎవరి వల్ల ల్యాప్స్ అయిపోయినాయి? దానికి కారణం ఎవరు? 3000 కోట్లు ల్యాప్స్ కావడానికి కారణం ఎవరు? మీరు సరైన సమయంలో మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకున్నందుకే కదా ల్యాప్స్ అయిపోతున్నది. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను నేను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి 15th ఫైనాన్స్ గ్రాంట్ 3000 కోట్లు ల్యాప్స్ అయిపోతున్నాయని చెప్తున్నారు కదా. గతంలో 2018 పంచాయతీరాజ్ చట్టం తర్వాత కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏం చేశారంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే అమౌంట్ ఇస్తున్నదో గ్రామ పంచాయతీలకు 12,769 గ్రామ పంచాయతీలకు ఏదైతే గ్రాంట్ ఇస్తున్నదో 14th ఫైనాన్స్ గ్రాంట్ ఇస్తుండే ఇప్పుడు 15th ఫైనాన్స్, దానికి మ్యాచింగ్ గ్రాంట్గా ప్రతి నెల 339 కోట్లు ఇస్తూ ఉండే గ్రామ పంచాయతీలకు. మరి వీళ్ళు 23 నెలల నుంచి వీళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చారండి స్థానిక సంస్థలకు? దాని గురించి ఎందుకు మాట్లాడరు? వీళ్ళు ఇప్పుడు 23 నెలల నుంచి ₹1 కూడా ఇవ్వకపోతే ఆడ గ్రామాలలో పోతే చీపురు గట్ట కొనుక్కడానికి పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కు పైసలు లేవు, ఆడ లైట్ బుక్ చేసేటోళ్ళు లేడు, మోటార్లు కాలిపోతే మోటార్ వైండింగ్ చేపించి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు గ్రామాలలో. ఎక్కడేసిన చెత్త అక్కడనే ఉంది. గతంలో మా హయాంలో ఉన్నటువంటి ట్రాక్టర్లు గ్రామాలలో చెట్ల కింద పెట్టిరు.
వీళ్ళు చేసిన తప్పులు మొత్తం వీళ్ళు పోనీ ఇప్పటికైనా ఇప్పుడు ఎన్నికలు అవి ల్యాప్స్ అవుతున్నాయి కాబట్టి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు కోర్టు కూడా ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అన్నటువంటిది మాట్లాడుతున్నటువంటి నేను ఏమంటున్నా డెఫినెట్ గా ఇప్పుడు నిర్వహించాల్సిన అవసరం నేను లేదంటారా? ఏమంటున్నానంటే ఇంకా ఆగాల? ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలి. ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలి. గ్రామాలలో పారిశుద్ధ్యం అనేది అస్తవ్యస్తం అయిపోతున్నది. గ్రామాలలో పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఇలాంటి క్రమంలో వాళ్ళు నిజాన్ని చెప్పి ఎన్నికలకు పోవాలి. ఇంకా అబద్ధాలతో ఎన్ని రోజులు పోతారండి? అబద్ధాలు చెప్పుకుంటా ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు? వీళ్ళు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిరు. బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పిరు. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. 40,000 కోట్లు ఎక్కడ పోయినాయి? మరి ఎత్తుకపోయారా ఎవరన్నా? నిజంగానే వీళ్ళకి బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు 40,000 కోట్లు ఇవ్వాలి కదా. దాని ముచ్చటనే లేదు. ఎంతసేపు మేము చేస్తున్నాము, మేము బీసీల మీద మాకు చిత్తశుద్ధి ఉంది, మేము ఏదో చేస్తామని చెప్పి లింగం యాదవ్ గారు 2 ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్పండి. నెక్స్ట్ టాపిక్ లోకి మనం వెళ్దాము. ఇంకొక విషయం మేడం, చట్ట ప్రకారం చాలా అడ్డంకులు ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు బీసీల కోసం ఎన్నో ఉన్నాయి. వాటిని నెరవేర్చే దిశగా మీరు వెళ్ళట్లేదు అనేది ఒక క్వశ్చన్. మరోవైపు చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలి అంటే గత ఎగ్జాంపుల్ తమిళనాడు చూసాము. గతంలో ఎన్నో ఆర్డినెన్స్లు వచ్చినా కూడా ఎప్పుడైతే 9th షెడ్యూల్లో పెట్టేంత వరకు కూడా వర్కౌట్ కాలే వాళ్లకు ఆ పెట్టింది కూడా మీరే. సో 9th షెడ్యూల్లో పెడితే కానీ కుదరదన్న విషయం మీకు తెలుసు. అయినా కూడా కేంద్రం ఎందుకు చేయదు అన్నటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నారు. కానీ ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు అని చెప్పేది క్వశ్చన్. ఈ రెండింటికి మీరు సమాధానం చెప్పండి. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. శ్రీ జోష్నా గారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక యునానిమస్ గా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి, నేను ఇంత ముందుగా చెప్పాను 3 విభాగాలుగా ఎట్లా చట్టాలు చేస్తాయని. మళ్ళా చెప్పమంటే నేను చెప్తా. ఇవాళ మేము చేసి పంపించిన తర్వాత అది కేంద్రం బాధ్యత అండి. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం. అది అర్థం కాకపోతే మేమేం చేస్తాం? మీరు హామీ ఇచ్చిర్రు అంటే మరి జిఎస్టీ కేంద్రం చేసుకొచ్చింది, మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తామని మేము అంటామా? అట్లా అందుచ్చా? ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం అండి. రాజ్యాంగం ప్రకారం తెలుసుకోండి, చదువుకోండి. అరే పక్క రాష్ట్రంలో 69% రిజర్వేషన్ మీరు చేసి పంపించారు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి ఒత్తిడి చేశారు? మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు అంటే మీరు అబద్ధాలు చెప్తే విననీకే మేము లేము కదండి. నరసింహారెడ్డి గారు మీకు తెలియదు. అదే రాజ్యం ఈ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకొని వస్తే ఇదే బాధ. ఇప్పుడు మేము ఏడ చదువుకున్నామని లింగం యాదవ్ గారు మేము ఏడ చదువుకున్నాం అనేది మాకు తెలుసా అండి? మీకేం చెప్పి పంపించారో మీరు అదే చదువుతున్నారు. కొత్తదేం చదువుతలేరు మీరు. మీకు మీ పార్టీ చెప్పినటువంటి అంశాలనే చదువుతున్నారు తప్ప కొత్తదేం చదువుతలేరు మీరు. నేనే రోజు జోష్నా గారు ఒకసారి ఆగమండి. ఇద్దరు మాట్లాడితే మరి ఎర్లీ మార్నింగ్ అందరికి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే మార్నింగ్ అందరు కూడా చూస్తున్నారు డిబేట్. నేనేమంటున్నానంటే ఇవాళ మేము అసెంబ్లీలో చట్ట ప్రకారం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం యునానిమస్ గా బిల్లు చేసి ఇవాళ పంపిస్తే దాన్ని ఆమోదించకుండా చేస్తుంది ఎవరండి? రాష్ట్రపతి దాని దగ్గర పెట్టుకొని గవర్నరు రాష్ట్రపతి ద్వారా ఈ బిల్లుని ఆమోదించకుండా చేస్తుంది బీజేపీ. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్లా 2 రోజులలో ఆమోదించారు? ఏ బేస్ లో ఆమోదించారు? అంటే నా బీసీ బిడ్డల కాడికి వచ్చే వరకేమో ఇంత పకడ్బందీగా సెన్సెస్ చేసి మేము చేస్తేనేమో మీరు ఆమోదించరు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 డేస్లలో బిల్లు పాస్ చేసిరు, చట్టంగా మారింది అది. మరి దాని ఈడబ్ల్యూఎస్ మీద ఉన్న ప్రేమ బీసీల మీద ఎందుకు లేదు? కేంద్రం పరిధిలో ఉంది. సో ఇది లేని అంశాలను మీరు ఎందుకు చేయడానికి ముందు నిధులు కావచ్చు, సమ్ కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కావచ్చు, 25% ఏదో ఇస్తామని చెప్పేసి ఇంకా రకరకాల ఉన్నాయి కదా బీసీలకు మీరు చేయాలనుకుంటున్నవి. అవి ఏం చేశారు, ఎంతవరకు చేశారు అనేది కూడా ఒక క్వశ్చన్ కదా. డెఫినెట్ గా అండి, నేను అదే చెప్తున్నా. డెఫినెట్ కూడా ఇవాళ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ బీసీలకు ఎవరు చేయనటువంటి క్యాస్ట్ సెన్సస్ ఎవరు చేసిరండి? మరి 10 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఏనాడైనా మరి ఎందుకు చేసి ఇదే ఇప్పుడు ఇక్కడ మీ డిబేట్ లో కూడా మన డిబేట్ లో కూడా బీజేపీ నాయకుడు ఎంత మూర్ఖంగా మాట్లాడుతారు. అంటే క్యాస్ట్ సెన్సస్ చేస్తే విడిపోతారా బీసీలు? క్యాస్ట్ సెన్సస్ చేస్తే హిందువులు ఉండరా? ఏందండి, ఏం లాంగ్వేజ్ అండి ఇది? ఇదే నరేంద్ర మోడీ అని ఇవాళ మన దేశ జనాభాలో రేపు జరగబోయే జనగణన కులగణన చేస్తారు. లింగం యాదవ్ గారు రాహుల్ గాంధీ గారు అన్న మాటను కోట్ చేశారు. రాహుల్ గాంధీ గారు అన్న మాటను కోట్ చేశారు. హిందుత్వ ఎజెండా అనే కుంభస్థలాన్ని కొట్టడం అని అన్నారు. ఢిల్లీలో
ఇదే జనగణన ఢిల్లీలో చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మీరు ఓకే, ఆ టాపిక్ లో మాట్లాడుకుందాం. హిందూ ఎజెండాకు సంబంధించి ఇవాళ మీకు మాట్లాడుకుందాం. మీరు మాట్లాడండి. లింగం యాదవ్ గారు లింగం మీరు యాదవ్ మాట్లాడి వినడానికి ఇక్కడ ఎవరు లేరండి. లింగం యాదవ్ మీరు అబద్ధాలు చెప్తే వినడానికి ఎవరు లేరు. కులగణన చేయాలన్నది ఏకైక నాయకుడు ఓకే కాంగ్రెస్ పార్టీ ఓకే రాహుల్ గాంధీ గారు. ఓకే. మీ BJP ఇప్పుడు హిందుత్వ ఎజెండా టైంలో ఖచ్చితంగా ఆ టాపిక్ మళ్ళీ వస్తది. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఒక్క నిమిషంలో మీరు చెప్పాలనుకుని చెప్పండి. మళ్ళీ మనకు నెక్స్ట్ టాపిక్ టైం ఉండాలి కదా, చెప్పండి. జోష్న గారు నేనేమంటున్నా, లింగం యాదవ్ గారు సమాధానం వచ్చింది. ప్లీజ్, మీ సమాధానం వచ్చింది. ఈడబ్ల్యూఎస్ గురించి సమాధానం చెప్తుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతాండి. జోష్న గారు లేదు, ఒక్కొక్క నిమిషమే కదా, ప్లీజ్. అరే జోష్న గారు నాకు అవకాశం ఇచ్చారు. 1 minute లో చెప్పండి. లింగం యాదవ్ గారు మీరు చెప్పాలనుకున్నది 1 minute లో చెప్పండి. నేను అదే చెప్తున్నాండి. ఇవాళ బీజేపీకి చిత్తశుద్ధి లేదు. ఈడబ్ల్యూఎస్ మీద ఉన్న ప్రేమ బీసీల మీద లేదు. బీసీలని మోసం చేస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం బీజేపీ, నరేంద్ర మోడీ. ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ మొదటి నుంచి కూడా ఆనాడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ తీసుకొచ్చిన దుర్మార్గులు వీళ్ళు. అంటే వీళ్ళ చరిత్ర డిఎన్ఏలోనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ డిఎన్ఏ బీసీల వ్యతిరేకమైనటువంటి డిఎన్ఏ ఉంది. అందుకే వాళ్ళ చిత్తశుద్ధి లేదు. శ్రీవర్ధన్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. ఈడబ్ల్యూఎస్ తెచ్చినప్పుడు ఎటువంటి సర్వే ఏమీ అవసరం లేదు. ఇక్కడ మాత్రం అందరూ ఏకాభిప్రాయంతో వేసిన బిల్లుకు మాత్రం ఎటువంటి సమాధానం లేదు. ఏంది పరిస్థితి? జోష్న గారు ఈడబ్ల్యూసి గురించి దేశవ్యాప్తంగా ఎవరు కూడా ఈ రోజు ప్రపంచీకరణ జరుగుతున్న పరిస్థితిలో ఆర్థికంగా ఎనుగబడినటువంటి అనేక వర్గాలకు ఇది ఉపయోగం అనే దాంట్లో ఈడబ్ల్యూసి తీసుకొచ్చారు. ఆగండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? 50 ఏళ్ళలో ఒక సీఎం మీరు ఏం మాట్లాడుతున్నారు? లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. శ్రీవర్ధన్ గారు ఇంత ముందే చెప్పిన బీసీల మీద ప్రేమ ఉంటే ఉప ముఖ్యమంత్రి 50 ఏళ్ళలో ఒక రోజు ఒక ముఖ్యమంత్రిని చేయలేదు వీళ్ళు. 2 సార్లు టి. శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఏ బీసీ ముఖ్యమంత్రి వీళ్ళు ఈ రోజు మాట్లాడతారా బీసీల గురించి? 94 శ్రీవర్ధన్ గారు ఎవరు ఎంత జనాభా ఉంది అన్నప్పుడు 42%. శ్రీవర్ధన్ గారు ఇప్పుడు రాష్ట్రంలో ఈవెన్ మీరు కూడా మీ ఎమ్మెల్యేలు కూడా బిల్లుకు మద్దతు ఇచ్చారు. సో ఈ అంశం మద్దతు వరకు మాత్రమే ఇచ్చారు కానీ రాదు, కాదు, కుదరదు ఇదే మీరు చెప్పే మాట. ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు ఎటువంటి సర్వే అవసరం లేదు, మేము అన్ని తీసుకొచ్చాము, ఇంకే కాదు టెక్నికల్ గా ఇలా వెళ్ళడం కాదు, ఇంకోటి అంటే సజెషన్ ఇవ్వాలి కానీ దాన్ని పట్టించుకోకుండా అసలు అటువైపు కూడా చూడకుండా సమాధానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లా పెడుతున్నారు. కృష్ణ గారు వినండి, ఈ రోజు ఇదే బీసీ జనగణన చేస్తే ఇదే బీసీ నాయకుడైనటువంటి మల్లన్న గారు, తీర్మాన్ మల్లన్న ఏం మాట్లాడారు? ఎందుకు సస్పెండ్ చేశారు వీళ్ళు? ఈ యొక్క ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో పారదర్శకత లేదు, మోసం చేశారు బీసీలను. 10% ఈ యొక్క ముస్లింలను తీసుకొచ్చి మా దాంట్లో చేసి 42% అని చెప్పి మాట్లాడినంటే కదా తాను మాట్లాడితే బయటకు పంపించింది. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు కదా ఎవరు ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని. ఇవాళ 56% చూపించినప్పుడు నువ్వు 42% ఎందుకు అడుగుతున్నావు? 56% అడుగు, ఇస్తదా ఆధారంగా నీ శాస్త్రీయమైనటువంటి సర్వేని మాట్లాడుతున్నావు కదా 42%. ఫైనల్ గా నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇదే టాపిక్ కన్క్లూడ్ చేద్దామా ప్లీజ్? దయచేసి మరి ముస్లింలు వీళ్ళు మాట్లాడతారండి. దయచేసి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ముస్లింలు బీసీ ఉన్నారు, గుజరాత్ లో ముస్లింలు బీసీ ఉన్నారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా దేశంలో లింగం యాదవ్ గారు అండ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి మీ పాయింట్స్ వచ్చాయి ప్లీజ్ దయచేసి. లక్ష్మీ నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం జనాలకు అర్థం అవ్వాలన్నా వద్దనా? అవకాశం వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చిండ్రు, మాట్లాడిండ్రు. యువతలో టైం వచ్చినప్పుడు ఆగాలి కదా. శ్రీవర్ధన్ రెడ్డి గారు ప్లీజ్ దయచేసి. లింగం యాదవ్ గారు ప్లీజ్. మేధావులని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మరి 94 అయిపోయిన నుంచి 2004 నుంచి 2014 వరకు మీ ప్రభుత్వం దేశంలో ఉన్నది కదా, ఎందుకు ఆ రోజు కులగణన చేయలేదు? ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఓకే, ఓకే, వచ్చిందండి, పాయింట్ వచ్చింది. ప్లీజ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, దయచేసి ప్లీజ్ ఏ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ ప్రకారం అరే మీరు ఇవాళ ఎందుకు చేయలేదు? ఒక్క కారణం చెప్పండి. జోష్న గారిని సూటిగా ప్రశ్న, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు బీసీ బిల్లుని పార్లమెంట్ లో ఆమోదిస్తలేదు? ఒక్క నేను చెప్తా మేడం, నేను చెప్తా. టేబుల్ కి ఇచ్చే ప్రయత్నం చేశారా? ఒక్క నిమిషం నేను చెప్తా మేడం, నేను చెప్తా. చెప్పండి. రాహుల్ గాంధీ ఎన్ని రోజులు బీసీ బిల్లు గురించి పార్లమెంట్ లో మాట్లాడారండి? చెప్పండి. 8 మంది ఎంపీలను ఈ రాష్ట్రం నుంచి ఇచ్చింది కదా, ఏ రోజు మాట్లాడిందని? ఆయన అవసరం లేదండి, దేశానికి అవసరం లేదు. పార్లమెంట్ లో లింగం యాదవ్ గారు ఈ భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీసీ రిజర్వేషన్ల పైన శ్రీవర్ధన్ రెడ్డి గారు, ఓకే ఓకే ప్లీజ్ దయచేసి పాయింట్ వచ్చింది. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, కేంద్రంలో లింగం యాదవ్ గారు, మీరు వినాలి ఒక్క నిమిషము. లింగం యాదవ్ గారు, తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాహుల్ గాంధీ లేదా? రాహుల్ గాంధీ శ్రీవర్ధన్ రెడ్డి గారు ప్లీజ్ 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 దయచేసి చెప్పండి. నరసింహారెడ్డి గారు, నేనేమంటున్నా అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% ఇస్తామని చెప్పి కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి వీళ్ళు ఉద్యమాలు చేసినాము, కోర్టుకు పోయినాము, ఇంకేందేందో డెడికేటివ్ కమిటీ చేసినాము, రిపోర్ట్ తీసుకొచ్చినాము అన్నీ చెప్పారు కదా. ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర వీళ్ళ ముఖ్యమంత్రి గారు పోయి ఇక్కడ మంది మార్బలంతో పోయి ధర్నా చేసారు. రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదండి? ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు దాంట్లో? నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంది కదా? మీ ఇప్పుడు మీరు ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదండి? దేశ నాయకుడు చనిపోతే జార్ఖండ్ వెళ్ళిండు. రాహుల్ గాంధీ అవునండి, రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు? ఖర్గే గారు ఎందుకు రాలేదు? అధినాయకత్వం ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలా ఒకటి ఏఐసిసి కమిటీ, సిడబ్ల్యూసి కమిటీ, స్టీరింగ్ కమిటీ, డ్రైవింగ్ కమిటీ ఏమేమో ఉంటాయి కదా, మరి ఎవరు ఎందుకు రాలేదండి ఆ రోజు? ఎవరు కూడా ఎందుకు మద్దతు తెలపలేదు? వీళ్ళే పోయిరు, ఆడ ఎంతో 2-3 గంటలు డ్రామా చేసి వచ్చిరు. ఆ డ్రామాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. లింగం యాదవ్ గారు మీ డ్రామాలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడింది కదా. నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మాట్లాడారు కదా. ఒకటి స్ట్రైట్ క్వశ్చన్, మీరు అంటే ఈ కేంద్రం చేతిలో ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించి గతంలో కేంద్రం నోటును బట్టే మీరు 34 నుంచి మళ్ళీ దిగి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ప్రయత్నం చేశారు, బిల్లు రూపంలోనో ఆర్డినెన్స్ రూపంలోనో వీటికి కావాల్సినటువంటి ఒక డెడికేషన్ కమిషన్ కావచ్చు, సర్వే కావచ్చు, ఇవన్నీ తీసుకొచ్చినటువంటి క్రమంలో సో ఇక్కడ చేస్తున్నారని సపోర్ట్ చేసేదానికన్నా కేంద్రం అనాల్సిన దానికన్నా కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ని మీరు టార్గెట్ చేస్తున్నారు అనేది లింగం యాదవ్ గారికి. నేను ఏమంటున్నానంటే 33% నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తే ఆయన కేసులు వేపించింది ఎవరండి? ఈ బుద్ధిమంతులే. ఈ వీళ్ళే పాలమూరు కాంగ్రెస్ నాయకులతోటి కేసులు వేపించి అక్కడ ఎన్నికలు ఆపే ప్రక్రియలనే ఇప్పుడు ఎన్నికలు ఆగితే స్థానిక సంస్థలలో అక్కడ గ్రామాల పరిస్థితి దెబ్బతింటదని చెప్పి 23%కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు నిజంగానే చిత్తశుద్ధి ఉండి వాస్తవంగా మనస్ఫూర్తిగా చేస్తే దాన్ని ఎవరైనా అది చేస్తారు. వీళ్ళు డ్రామాలు ఆడితే ఎన్ని రోజులు ఆడతారండి వీళ్ళు? ఇప్పుడు ఇంత పూర్తి 2 సంవత్సరాల నుంచి వీళ్ళు టైంపాస్ చేసుకుంటా బీసీలను మోసం చేసుకుంటా మళ్ళీ ఇప్పుడు కొత్తగా పార్టీ పరంగా ఇస్తామని చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకేమో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొదట నిర్వహిస్తామంటారు, మళ్ళీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు మొదట నిర్వహిస్తామంటారు. అంటే మీ ఇష్టం వచ్చినప్పుడు ఆట నీకే ఇదేమన్నా మీ ఇంటి పంచాయతీ అనుకుంటురా? ఓకే చూద్దామండి. మొత్తానికి అయితే 26వ తారీఖు స్కెడ్యూల్ రాబోతుంది. ఇక్కడ పార్టీ పరంగా అయినా మద్దతుగానే మనం ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో హామీలు నెరవేర్చలేదు కాబట్టి డైవర్ట్ అని లేకపోతే ఇంకోటని ప్రజలు చూస్తారు. అంటే వాళ్ళ అభిప్రాయం ఎట్లుందో అనేది అల్టిమేట్ గా మన ఓట్ల రూపంలోనే మనకు తెలుస్తుంది. ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళని వాళ్ళు గెలిపించుకున్నారు అనేది, ఆ మద్దతు అనేది దాంతో తెలిసిపోతుంది. అప్పుడు చూద్దాం.